చూడండి, ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక ప్రయోగశాలని మనము తరగతి గదిలో నిర్వహించిన తర్వాత ఇందాక నాకు ఒక సమస్య వచ్చింది. ఎవరో పిల్లడు తిరిగిన పదార్థం తినేశాడు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ టైంలో ప్రథమ చికిత్స కనుక పరిగెట్టాం. అలా కాకుండా ఒక టీచర్గా ఏమి చెయ్యాలి అనేటువంటిది నీకే తెలిసినట్లయితమ్మా, ఈ ప్రయోగశాలలో ప్రమాదాలకి మనం ఏ డాక్టర్ని కూడా సంప్రదించకుండా కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న అంశాలు మనకు తెలియాలి. కాలు నడిపి నీకు అక్కడక్కడ ఈ ప్యాచ్ చేయడం కానీ ఆ వీలు మార్చడం నీకు రావాలి. అప్పటికప్పుడు ఎవరి మీద ఆధారపడడం అనేది సరైన విధానం కాదు. కాబట్టి ఎవరైతే ప్రయోగశాల నిర్వహిస్తారో వాళ్ళకే కొన్ని రకాల ప్రమాదాల నివారణ మీద ఒక ఐడియా ఉండాలి. ప్రయోగం చేస్తూ ఉండగా మనకి అనేక రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మరి కాలుతూ ఉంటుంది. దేంతో కాలితే ఏం చేయాలి? ఆమ్లముతో కాలితే ఏం చేయాలి? అలాగే క్షారంతో కాలితే ఏం చేయాలి? కాలిపోయినటువంటి ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి మనం ఎక్కువసేపు బతకవరా, చచ్చిపోతావరా, ఏమనుకోకరా, చుట్టాలు ముందు కోరు పెట్టాను అన్నం మనం కొండవాడు ఎంపీ చచ్చిపోతున్నాడు. ముందు వాడికి ధైర్యాన్ని ఇవ్వాలి. నేను ఏమైపోదురా, కంగారు అయిపోదురా అని చెప్పి ముందు వాడికి ఆమ్లం వల్ల కాలితే ఏం చేయాలి, క్షారం వల్ల కాలితే ఏం చేయాలి? ఆమ్లం వల్ల కాలిందనుకోండి, సోడియం బైకార్బోనేట్ NaHCO3 ద్రావణంలోని జాగ్రత్తగా పిల్లాడికి కానీ పూసినట్లయితే కొంతవరకు ఉపశమనం అంటే చూడండి. ఆమ్లం వల్ల కాలితే క్షారం ఇస్తాం. క్షారం వల్ల కాలింది అనుకోండి, వెంటనే ఎసిటిక్ ఆమ్లం. చెప్పండి గట్టిగా, మాట్లాడతారు గట్టిగా. ఇలా ఏదైనా సరే ఎవరైనా విద్యార్థులకి పొరపాటున ప్రయోగశాల నిర్వహిస్తున్నటువంటి సమయంలో చిన్న ప్రమాదంగా సంభవిస్తే ఏమే ఆమ్లం వల్ల కాలితే NaHCO3, క్షారం వల్ల కాలింది అనుకోండి ఎసిటిక్ ఆమ్లం. అలాగే కంటిలో తినకుంటారు కదా, దేవుడు చాలా ప్రమాదకారిగా ఉంటాడు ప్రయోగశాలలో. వాటితోనే ప్రమాదాలు వస్తుంటాయి. తిన్నకుంటాడమ్మా, యాసిడ్ ఇస్తావు ఎవరికైనా ఇస్తాడు, ఏదైనా సరే ఇచ్చినామంటే వాడు మింగేస్తాడు. వాడితో ఇవన్నీ కూడా. కంటిలో ఆమ్లం పడితే ఏం చేయాలి? అలాగే క్షారం పడితే ఏం చేయాలి? వెంటనే ఆ కంట్లో ఆమ్లం పడింది, గింగిరాలు కొడుతున్నాడు పిల్లాడు. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి మరి నీకు అవ్వదురా, చావా సినిమాలు సంపాజీ కళ్ళు పొడిచినట్టుగా నీకు కూడా కళ్ళు పొడిచేస్తాడా, మరి ఏం అనుకోకరా అని అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా వాడు సగం బయటతోనే అక్కడ వస్తాడు. కంటిలో ఆమ్లం పడగానే కంగారు అయిపోకుండా నెమ్మదిగా చల్లని వాటితో వెయిట్ చేసుకుని మళ్ళీ సేమ్ NaHCO3 సోడియం బైకార్బోనేట్ లేదా ఇనేసోడా అనేటువంటిది పూసే ప్రయత్నం చేయాలి. క్షారం వల్ల కంటిలో పడింది అనుకోండి, సజాబోరిక్ ఆమ్లము. చెప్పండి గట్టిగా. ఇది ఆల్రెడీ డిఎస్ఎల్ ఇచ్చాడమ్మా. కంటిలో క్షారము పడినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స ఏమిటి అని అడిగాడు. చెప్పండి. సజాబోరిక్ ఆమ్లాన్ని కొంచెం లేపనంగా పూసినట్లయితే పిల్లాడికి వెంటనే ఉపశమనంగా ఉండేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. కొన్నిసార్లు సోడియంతో కానీ పొటాషియంతో కానీ ప్రమాదాలు సంభవిస్తాయి. సోడియంతో కానీ పొటాషియంతో కానీ కాలిపోవడం జరుగుతుంది. ఏటి కంగారు అయిపోయిన టైంలో కిరోసిన్లో ముంచినటువంటి ఒక దూది తీసుకొని కిరోసిన్లో ముంచిన దూదితోని పిల్లల్ని వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే భాస్వరంతో ఒక్కొక్కసారి ప్రమాదాలు సంభవిస్తాయి. ఇది ఇచ్చాడు డిఎస్సి 2018 డిఎస్సిలో ఇచ్చాడు. భాస్వరంతో కానీ కాలిపోయినట్లయితే ఏం చేయాలని అడిగాడు. సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని ఎక్కడైతే కాలిపోయిందో ఆ ప్లేస్ లో వేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసే ప్రయత్నం చేయాలి. ఇందాక ఉన్నాడు దేవుడు, మింగాడు, ఏటి మింగాడో చెప్పబోతున్నాడు. తిన్న పదార్థం తెలియకపోతే ఏం చేయాలి? వెంటనే పేరులోకి సెపరేట్ కాదండి. తిన్న పదార్థం తెలియకపోతే చూసారు ఇందాక ఈసాడు ఏమి తిన్నావు అంటే చెప్పబోతున్నాడు. తిన్న పదార్థం తెలియనప్పుడు